వెల్కమ్ టు ఐడ్రీమ్ స్పోర్ట్స్. ఎస్, మనం నిన్న చెప్పుకున్నట్లే టీమిండియా బౌలర్లు అద్దరగొట్టేశారు. బంగ్లాదేశ్ను సెకండ్ ఇన్నింగ్స్లో జస్ట్ 146 రన్స్కి ఆల్అౌట్ చేశారు. టీమిండియా ముందు జస్ట్ 95 పరుగుల టార్గెట్ మాత్రమే ఉంది. ఈ 95 పరుగుల్ని టీమిండియా ఎంత వీలైతే అంత తొందరగా కొట్టేస్తే ఇదొక సెన్సేషనల్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఒక వీడియోలో, ఫస్ట్ డే 35 ఓవర్లు మాత్రమే ఆట సాగింది. ఆ తర్వాత వర్షం కారణంగా ఆట ఆగిపోయింది. అలాగే సెకండ్ డే ఇంకా థర్డ్ డే పూర్తిగా వాషౌట్ అయిపోయింది వర్షం కారణంగా. సో మిగిలి ఉన్నది ఏంటంటే ఫోర్త్ ఇంకా ఫిఫ్త్ డే. ఫోర్త్ డే ఏం జరిగిందో నిన్న మీరంతా చూశారు. బంగ్లాదేశ్ని ఫస్ట్ ఇన్నింగ్స్ ఆల్అౌట్ చేసి ఆ తర్వాత టీమిండియా అగ్రెసివ్ బ్యాటింగ్తో ఒక T20 మ్యాచ్ లాగా జస్ట్ 34 ఓవర్స్లోనే 285 రన్స్ చేసింది, 9 వికెట్స్ లాస్తో. ఆ తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ను సెకండ్ ఇన్నింగ్స్ ఫోర్త్ డే సాయంత్రమే బంగ్లాదేశ్ను సెకండ్ ఇన్నింగ్స్కి ఆహ్వానించింది. ఫోర్త్ డేనే 2 వికెట్లు తీసేది, ఇంకా మిగిలింది 8 వికెట్స్. ఆ 8 వికెట్స్ని ఫిఫ్త్ డే రోజు ఎంత త్వరగా తీస్తే తక్కువ టార్గెట్ తీసుకొని చేజ్ చేస్తే ఒక సెన్సేషనల్ వికెటరీ సాధించవచ్చు అని రోహిత్ శర్మ నమ్మాడు. తను నమ్మినట్లే టీమిండియా బ్యాటర్లందరూ నిన్న బ్యాటింగ్ చేసి అద్దరగొట్టేశారు T20 స్టైల్లో. ఇక మిగిలింది ఎవరిది? బౌలర్ల వంతు. రోహిత్ శర్మ మ్యాచ్కి ముందే మ్యాచ్ హుడిల్లో చెప్పేశాడు, మీరేం చేస్తారో నాకు తెలియదు, వికెట్లు 8 వికెట్లు కావాలి, ఎంత టార్గెట్ లోపల 100 లోపలే కావాలన్నట్లు బౌలర్లకు ఒక ఫిక్స్డ్ టార్గెట్ అయితే ఇచ్చేశాడు. రోహిత్ శర్మ మాట ఇచ్చాడు, బౌలర్లు వేట మొదలుపెట్టారు. బంగ్లాదేశ్ బ్యాటర్లను ఎక్కడ అసలు నిలదొక్కుకొని ఇవ్వలేదు. స్టార్టింగ్లో సీనియర్ బౌలర్లైన అశ్విన్, జడేజా, అలాగే చివర్లో బుమ్రా సూపర్ బౌలింగ్తో బంగ్లాదేశ్ను అస్సలు ఏమాత్రం అసలు ఆడడానికి వీలు లేకుండా చేశారు. జస్ట్ 146 రన్స్కి ఆల్అౌట్ చేసేశారు. ముగ్గురు బౌలర్లు జడేజా ఇంకా అశ్విన్ వాళ్ళ సీనియారిటీ చూపిస్తూ తలో 3 వికెట్లు తీశారు. బుమ్రా తన స్పీడ్తో అద్భుతమైన బౌలింగ్తో తను కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ఆకాష్ దీప్కి 1 వికెట్ దక్కింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్ ఇస్లాం ఒక్కడే 50 చేసి కాస్త రాణించాడు. అలాగే సీనియర్ బ్యాటర్ ముష్ఫికుర్ రహీం కూడా 37 రన్స్తో పర్వాలేదు అనిపించాడు. కానీ మిగతా బ్యాటర్లు ఎవ్వరూ టీమిండియా బౌలర్ల ముందు కనీసం నిలబడలేకపోయారు. ముఖ్యంగా బుమ్రా వేసిన లాస్ట్ వికెట్, ఆ రహీం వికెట్ ఏదైతే ఉందో ఆ బాల్ మ్యాచ్కే హైలైట్. మిడిల్ స్టంప్ని టార్గెట్ చేసి మరి ఆ బాల్ అద్భుతంగా లోపలికి ఇన్స్వింగ్ అవుతూ ఆ సూపర్, చూడడానికి ఎంత బాగుందో ఆ వికెట్. ఇలా బంగ్లాదేశ్ను ఓవరాల్గా 146 రన్స్కి టీమిండియా బౌలర్లో ఆల్అౌట్ చేసేసి టీమిండియాకి జస్ట్ 95 రన్స్ టార్గెట్ మాత్రమే ఉంది. ఈ 95 రన్స్ని టీమిండియా ఎంత త్వరగా కొట్టేస్తే మ్యాచ్ అంత త్వరగా కంప్లీట్ అయిపోద్ది. అయితే ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆడినట్టు అంతే అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తారా, లేదా 95 రన్సే కదా కాస్త చూస్తూ ఆడేసి కంప్లీట్ చేస్తారా అనేది మాత్రం చూడాలి. రోహిత్ శర్మ మైండ్ సెట్ మాత్రం ఎప్పుడు ఒకటే, కొట్టేయడమే. అదే కంటిన్యూ చేస్తాడా, లేకపోతే కాస్త ఆలోచించి 95 రన్సే కదా అని స్లోగా బ్యాటింగ్ చేసైనా కంప్లీట్ చేస్తారా? ఎందుకంటే చాలా ఓవర్లు ఉన్నాయి, ఇంకా ఈ డేలో ఇంకా చాలా ఓవర్లు మిగిలి ఉన్నాయి. అన్ని ఓవర్లు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆడతారా, లేకపోతే 95 రన్సే కదా అని కొట్టేస్తారో లేదో అనేది మనం చూడాలి. మొత్తానికి ఈ మ్యాచ్ అయితే టీమిండియా గెలవబోతోంది. రోహిత్ చెప్పినట్లుగానే బౌలర్లు అద్భుతంగా రాణించారు. దీంట్లో క్రెడిట్ 100% రోహిత్ శర్మకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయాలి ఫస్ట్ ఇన్నింగ్స్లో అని తీసుకున్న డిసిషన్ కాడి నుంచి అన్ని టీమిండియాకి అనుకూలంగానే వస్తున్నాయి. అనుకున్నట్లే మంచి స్కోర్ వచ్చింది, 285 రన్స్ వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. మంచి ఒక చిన్నపాటి లీడ్ వచ్చింది. ఆ లీడ్ని తీసుకొని బంగ్లాదేశ్ను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా త్వరగా 146 రన్స్కి ఆల్అౌట్ చేసేసి జస్ట్ 94 రన్స్ లీడ్ మాత్రమే బంగ్లాదేశ్కి ఉండేలా చేశారు. సో ఫైనల్గా టీమిండియా ముందు 95 రన్స్ టార్గెట్ ఉంది. ఈ 95 రన్స్ టార్గెట్ని రోహిత్ అండ్ జైస్వాల్ ఎంత త్వరగా కంప్లీట్ చేస్తారు, మిగతా బ్యాటర్ల అవసరం వాళ్ళకు వస్తుందా రాదా అనేది మ్యాచ్ చూడండి. ఈ మ్యాచ్ కనుక మీరు చూడకపోతే చాలా మిస్ అవుతున్నట్లే. అసలైన టెస్ట్ క్రికెట్ మజా అందిస్తోంది రోహిత్ సేన, అది మాత్రం ఖచ్చితంగా మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే టెస్టులు చచ్చిపోతున్నాయి, టెస్ట్కి ఆధారం లేదు, టెస్ట్ మ్యాచ్లు ఎవరు చూస్తారు అనే టైంలో వర్షం వల్ల 2.5 రోజులు ఆట పూర్తిగా వాషౌట్ అయిపోయినప్పటికీ కూడా రోహిత్ అండ్ కో ఇలాంటి పర్ఫార్మెన్స్తో మ్యాచ్ గెలవబోతుంది. టెస్ట్ మ్యాచ్ జస్ట్ 2.5 రోజుల్లో సూపర్ మొత్తం గేమ్ చూపిస్తున్నారు. సో దీంట్లో క్రెడిట్ రోహిత్ శర్మ అండ్ టీం అందరికీ ఇవ్వచ్చు. ఎందుకంటే అందరూ తమ వంతు పార్టిసిపేట్ చేస్తున్నారు, తమ వంతు ఎఫర్ట్స్ పెడుతున్నారు గెలుపు కోసం. ఫైనల్గా ఈ మ్యాచ్ అయితే టీమిండియా గెలుస్తుందని మనం 100% చెప్పుకోవచ్చు. మరి టీమిండియా బౌలర్లు బుమ్రా, అశ్విన్, జడేజా వీళ్ళ బౌలింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.